అడిగారు. ఆ అడిగిన దానికి ఇప్పుడు జవాబు అనమాట. ఈ రాత్రి మీ మధ్యకి రావడానికి అదే కారణం. మీరు అడిగారు, ప్రియ సహోదరులు మరి అరేంజ్ చేశారు. చక్కగా దేవుడి సన్నిధిలో మనందరం కలుసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. వర్షాటంగా లేకపోతే ఇంకొంచెం ముందుగా మనం కలుసుకునేవాడు. ఏదేమైనప్పటికీ కూడా ఆయన సన్నిధిలో ఉండటం అనేది ఆశీర్వాదకరమైన సంగతి. ఆయన బిడ్డలుగా దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి నిజంగా మనము ప్రభువుని ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాం. ఈ కాలనీలో ఉన్న ప్రియ సహోదర సహోదరులందరికీ ప్రభు వారు ఈ వర్తమానాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. అదేమిటి అని అంటే, ఆయన మనం చూసినప్పుడు జాలి కనికరం పడతా ఉన్నాడు. మన మీద కనికరమో పడుతున్నాడు. కనికరం పడి ఆయన ఏం చేశాడంటే, మనకి రేషన్ బియ్యం ఇలా కనికరం పడి మనందరినీ మాటూరు తీసుకెళ్ళి బిర్యానీ పెట్టించారు. ఆయన కనికరపడి ఇంకెట్టాడి పనులు మీ అందరికీ తలా 2 గొర్రెలు శాంక్షన్ లేకపోతే ఒక బర్రె శాంక్షన్ అని అట్టాడి ఏం చేయలేదు. చూడండి ఎంత విచిత్రం. మనం కనికర పడితే ఏదైనా అట్టాడి చేస్తే కదా మనకు సంతోషమైనది. కానీ వాక్యాలు ఇప్పుడు మనం చదువుకున్నాం, వారికి అనేక సంగతులు బోధింప మొదలు పెట్టి. ఎంత విచిత్రం అంటే, ఆయన మాటలు ఇచ్చాడు మన కోసం, ఏమి ఇవ్వాల, మాటలు ఇచ్చాడు. దేవుడు మన మీద కనికరపడి చేసిన పని అదైతే ఆ మాటలకి ఎంత విలువ ఉందో ఆ మాటల్లో ఉన్న సత్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. అంటే ఇందాక మనం చెప్పుకున్నామే ఏమేమో, వాటన్నిటికంటే ఆయన మాటే చాలా ప్రాముఖ్యమైనది. ఆ కారణం చేత దేవుడు వారి మీద కనికరపడ్డ తర్వాత వారందరి కోసం కొన్ని సంగతులు, పరలోక సత్యాలను వారికి బోధించాడు. ఆయన కనికరపడటానికి కారణం ఏమిటి అని అంటే, అంతకుముందు క్రీస్తు ప్రభు వారు కొంతమందిని ఏర్పాటు చేశాడు. మీరు బోధించండి, వాళ్ళకి తెలియపరచండి, చెప్పండి అని. వాళ్ళని ఏమంటారంటే కాపర్లు, నాయకులు అని పిలుస్తాం. దేవుడు ముందుగా ఏర్పాటు చేసిన పాత నిబంధన కాలంలో ఉన్న కాపర్లు, నాయకులు అన్న వారందరూ ఏం చేశారో పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో రాయబడిన ఆ వచనాలు చదివితే మనకి ఇప్పుడు కూడా కోపం వచ్చింది వాళ్ళు చేసిన పనులు. గొర్రెలను కాపాడాల్సిన కాపర్లు ఏం చేశారు? ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. ఇవి చదవబోయే ముందు మీకు ఇంకొక సంగతి చెప్పడానికి ఇష్టపడుతున్నా. నేను చదువుతాలే. చదవబోయే ముందు ఒక సంగతి చెబుతున్నా. ఆ ఇంట్లో నుంచి ఇట్లా బయటికి రావడంతో హాయిగా ఉంది. ఈ ఎదురుగా మీరు అందరూ ఉన్నారు. మీరు కానీ లేకపోతే కమ్మగట్ట కళ్ళు మూసుకొని ఎదురుపోదాం అనిపిస్తుంది, అంత హాయిగా ఉంది. సరే, ఈరోజు మనం కష్టపడి మీటింగ్ పెట్టుకొని ప్రార్థనలో కూర్చొని మాట్లాడకుండా నిద్రపోయామనుకో, నిద్రపోతే చాలా ఇబ్బంది కదా. మనం వచ్చి దేవుని యొక్క వాక్యం వినకుండా. ఒక ఆయన సాయంత్రం లేటుగా మనం ప్రారంభించినట్టు ప్రారంభించి చెబుతా ఉన్నాడు. చెబుతా ఉంటే జనం చూసి చిన్నగా బైబిల్ చదువుకొని వెళ్ళిపోతున్నారు నెలకొని. అందరు పోయారు. ఒక అమ్మాయి మాత్రం అంతులు కూర్చొని ఉంది ఏడే. ఇంక ఈ పాస్ గారికి అనిపించింది, పోయిన వాళ్ళందరూ పోయిన ఈ అమ్మాయి మాత్రం బైబిల్ కొట్టుకొని శ్రద్ధ వింటా ఉంది. ప్రసంగం ఇంకా ఒక అరగంట సేపు కొనసాగించాడు. ప్రసంగం అయిపోయిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాడమ్మా, అందరు పోయినా కూడా నువ్వు ఎంత శ్రద్ధగా వింటున్నావు దేవుని యొక్క వాక్యం అని అంటే, అయ్యగారు నేను ఈ వాక్యం వింటాం ఎప్పుడో ఆపేసా, ఎదురు ఊరు చూస్తా ఉన్నా అంతే. నువ్వు నుంచున్నావు చూడు పట్ట, అది మాది. నీవు ముగిస్తే ఆ పట్ట మడుచుకొని పోదామని ఉన్నావు తప్ప నీ వాక్యం కోసం నేను లేను అని. అలాగైతే ఈ రాత్రి అట్టాడి పరిస్థితి రాకుండా, అంటే పట్ట మడతేసే పని రాకముందే, మీరు వెళ్ళిపోకముందే నేను ముగిస్తాను. ఆలస్యమైంది కనుక క్లుప్తంగా దేవుని సందేశం మనం విందాం. కాపర్లు, దేవుడు ఏర్పాటు చేసిన కాపర్లు, ఈ గొర్రెల కొరకే, ఆయన బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజల కొరకే దేవుడు ఏర్పాటు చేసిన కాపర్లు ఏం చేశారో ఆ కారణాన్ని బట్టి దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఆ జన సమూహాన్ని చూసి కనికరపడ్డాడు, జాలిపడ్డాడు, తన మాటలను వారికి వినిపించాడు. ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు నేను చదువుతా. బైబిల్ గ్రంథం వాళ్ళు తెరచి చూడండి. ఆ మాటలు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన కాపర్లు ఏం చేశారో అక్కడ ప్రభు ఎంత వేదన పడుతున్నాడో ఆ విషయమై మనం చదవగలుగుతాం. 34వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నా. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరుల గూర్చి ఈ మాట ప్రవచింపుము.
ఎవరి గురించి చెప్పమంటున్నాడు? కాపర్ల గురించి. ఇశ్రాయేలు ప్రజల కాపర్ల గురించి ఈ మాట ప్రవచించు. ఆ కాపర్లతో ఇట్లనేమో ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెను కదా, కానీ మీరేం చేస్తున్నారు? మీరు క్రొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని మళ్ళీ ఆ బొచ్చుతోటి శుభ్రంగా దుప్పట్లు కప్పుకొని అటున్నారు. గొర్రె అరుస్తుంది, కానీ గొర్రెలను మేపరు. దానికి కూడా అర్థం అవుతుంది వాక్యం. అదిగో మా సంగతి అని అరుస్తుంది. కాపర్లు చూడండి ఎంత దారుణంగా ఉన్నారో. కాపర్లు వాటిని కాయాలి, మేపాలి. మేపాల్సింది పోయి అటు ఇటు చూసి కొవ్విన టపక్కన పట్టుకోవటం, కసక్కను కోసేయటం, శుభ్రంగా. కొన్ని మొక్కలేమో ఒట్టి ఉప్పుతో, అంటే ఇంకా కూర చేయకముందే. కొన్ని ఏమో కాల్చి, అంటే అన్నీ ఒకే రకంగా తింటే కుదరవు. కొన్ని గోంగూరలు వేసి, ఆఖరి మళ్ళీ కొన్ని మొక్కలు కూర చేసి, అంటే ఎన్ని వెరైటీలుగా గొర్రెని చేస్తున్నారు. చేసి మళ్ళీ ఆ బొచ్చు బాని ఇట్లా దాన్ని కూడా శుభ్రంగా దుప్పట్లా కప్పుకొని ప్రశాంతంగా చలి లేకుండా హాయిగా పడుకున్నారంటే ఎవరిళ్ళు? ఇశ్రాయేలీయుల కాపరులు. వాళ్ళు గొర్రెలను మేపాల్సింది పోయి ఈ పని చేస్తున్నారు. వచనం 4, బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. ఇది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపర్లు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారము అయి. మన ప్రభు యొక్క ఆవేదన మనం చూస్తే చాలా విచారకరమైన సంగతి. దేవుడు ఈ ప్రజలు అనే గొర్రెలను, ఇశ్రాయేలు ప్రజలు అనే గొర్రెలను దేవుడు కాపాడాలని కోరుకుంటున్నాడు. ఆ కాపుదల కోసమైన కాపర్లను ఏర్పాటు చేసి వారితో మాట్లాడి వారి ద్వారా ఆ జన సమూహాన్ని, ఆ గొర్రెలన్నింటిని కూడా పోషించాలి, పెంచాలి అని ఆయనకు ఉద్దేశం. జనరల్గా గొర్రెలు కాస్తూ ఉండగా ఏం జరుగుతుంది? కొన్నిటికి గాయాలు అవుతాయి. గాయమైనప్పుడు ఏం చేయాలంటే కాపరి ఆ గాయాన్ని కట్టాలి. కొన్ని రోగగ్రస్తులు అవుతాయి. రోగం వచ్చినప్పుడు దానికి ఏమి మందు వేయాలో అది వాళ్ళకి తెలిసి ఉండాలి, ఆ మందు వేయాలి. కొన్ని బలహీన పడిపోతాయి, వాటిని బలపరచాలి. కొన్ని తప్పిపోయినప్పుడు ఏం చేయాలి? వాటి కోసం వెదకాలి. కానీ ఇవేవి వాళ్ళు చేయటము లేదు. ఇది కాపర్ల యొక్క ప్రాబ్లం. అందువల్ల దేవదేవుడు ఏమని నిర్ణయించుకున్నాడు తెలుసా? మీరు ఈ కార్యాలు చేయటం లేదు కనుక నేనే కాపరిగా ఈ లోకానికి వస్తున్నాను అని చెప్పాడు అన్నమాట ప్రభు. ఆ సంగతి మనందరికీ బాగా తెలుసు కదా. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. బైబిల్ తిప్పకుండా చదువుతాం మనం. అని తిప్పుతున్నారు మీరు? తిప్పు. నశించిన దానిని వేదకి రక్షించటానికి మనిషి కుమారుడు లోకమునకు వచ్చాడు. క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే, ఇదిగో ఇలా నశించిపోతా ఉన్నాం, అడవి మృగాలకు ఆహారమైపోతున్నాం. మన కాపర్లు మనల్ని పట్టించుకోవట్లేదు, దేవుని వాక్యాన్ని వాళ్ళు బోధించట్లేదు, సత్యాన్ని బోధించట్లేదు, ధర్మశాస్త్రాన్ని బోధించట్లేదు. దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇస్తే ఆ ధర్మశాస్త్రాన్ని పట్టించుకోవట్లేదు. అవి బోధిస్తే ప్రజలు చక్కగా వారి జీవితాలను చక్కబరుచుకుంటారు. ఆ సాతాను చేతుల్లో బందీలైపోరు, అడవి మృగాలకు ఆహారం అయిపోరు. ఈ సంగతులన్నీ తెలిసిన దేవుడు కాపర్ల మీద ఎంత పెద్ద బాధ్యత పెట్టాడండి. మీరు ఈ పని చేయండి, దేవుని యొక్క వాక్యాన్ని బోధించండి, వాటికి నేర్పించండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శిష్య బృందానికి ఆఖరిసారి చెప్పిన మాట కదా. పేతురు 3 సార్లు అబద్ధమాడి ఎవరో నాకు తెలియదు అన్న తర్వాత దేవుడు మళ్ళీ ఆయనకు ప్రత్యక్షమై పేతురుతో చెప్పిన మాట, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు, అవును ప్రభా, నువ్వు వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎస్ ప్రభా, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా అని ప్రభువారు మారు అడుగుతున్నప్పుడు కదండి, ఆ ప్రేమకు బదులుగా నువ్వేం చెయ్యాలో తెలుసా? నువ్వు చేయాల్సిన పడిందంటే నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపు, నా గొర్రె పిల్లలను మేపు, కాయి అని ప్రభువారు ఆయన చెప్పిన మాట ఇదే. గొర్రెలను కాయాలి, మేపాలి, నా గొర్రెలను కాయాలి, మేపాలి. ఇది దేవుడు చెప్పిన మాట. ఎవరైనా మగపిల్లలు సహాయం చేయకూడదా? అట్ట సహోదరి కుర్చీలు ఎత్తుకోపోతా చాలా మంచి వీళ్ళు జరగమనగా జరుగుతుంది. మా సంఘాలు అసలు సత్యాన్ని బోధించాలి. కాపర్లు
ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి వినిపించాలి. ఎప్పుడైతే ధర్మశాస్త్రం వినబడుతుందో ఆ జీవితాన్ని కట్టుకోవడానికి, జీవితాన్ని చక్కపరచుకోవడానికి, జీవితాన్ని నడిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ కాపర్లు అలా చేయకుండా వాటిని వదిలేశారు. అందువల్ల క్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు వాటిని చూస్తే, వాళ్ళందరిని చూసినప్పుడు ఆయనకి చాలా జాలి కలిగింది. అయ్యో, కాపరి లేని గొర్రెలు వలె వారు చెదరి ఉండుట చూచి ఆయన వారి మీద కనికర పడి వారికి బోధింప మొదలు పెట్టి. అయితే మన ప్రభువారు కాపరిగా ఈ లోకానికి వస్తున్నాడు అన్న సత్యం ఆది నుండి కూడా చెప్పబడతా ఉంది. ఆయన వస్తాడు, ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు 3 పేర్లు పెట్టబడతాయి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మన ప్రభువారు రక్షకుడు, కాపరి. ఆ కాపరికి బైబిల్ గ్రంథం 3 పేర్లు అందించబడింది. ఆ 3 పేర్లు ఆయన యొక్క కార్యాలను తెలియపరుస్తాయి. ఈ కార్యాలన్నీ కూడా 3 కాలాలలో జరిగిన కార్యాలు. నంబర్ 1, మామూలుగా చదువుకునే పిల్లలకు తెలుస్తూ ఉంటుంది, టైం చెప్పేటప్పుడు 3 టయాల్లో ఉన్న సంగతులను మనం నేర్చుకుంటూ ఉంటాం. ఆల్రెడీ ఇప్పటికి అయిపోయిన సంగతులు, దాన్ని ఏమంటారంటే తెలుగులో భూతకాలం అంటారు. ఏమంటారు? ఇంగ్లీష్లో ఏమంటారు? పాస్ట్ టెన్స్ అంటారు, అయిపోయిన కాలం అని. తర్వాత వర్తమానం, ఇప్పుడు జరిగే కాలాన్ని ఏమంటారు? వర్తమాన కాలం అంటారు. ఇంగ్లీష్లో అయితే ఏమంటారు? ప్రజెంట్ టెన్స్ అంటారు. ఓకే, వాక్యంతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి. ఇప్పుడు మనం ప్రజెంట్ టెన్స్లో ఉన్నామని చెప్పండి ఎవరికైనా కూడా. ఓకే, ప్రజెంట్ టెన్స్. ఇక భవిష్యత్తులో జరగబోతాయి. ఆ భవిష్యత్ కాలాన్ని గురించి ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్యూచర్ టెన్స్ అని అంటారు అన్నమాట. కాబట్టి క్రీస్తు ప్రభు వారు కాపరిగా 3 పేర్లతో 3 కాలాల్లో ఆయన పని చేయడానికి ఇష్టపడి ఈ భూమి మీదకి మానవుల కొరకై వెతుక్కుంటూ వచ్చాడు. ఎక్కడైతే మనం తప్పిపోయామో, ఎక్కడైతే కనిపించకుండా పోయామో, ఎక్కడైతే పాపంలో పడిపోయామో, ఎక్కడైతే మనంతట మనమే తిరిగి రాలేని పరిస్థితుల్లో ఉన్నామో అక్కడ దాకా క్రీస్తు ప్రభు వారు వచ్చాడు. అందుకే నశించిన దాన్ని వేదకి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాను అని మనం చదువుకుందాం. చూడండి, కృత నిబంధనలో మన ప్రభు వారికి ఉన్న 3 పేర్లు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ అధ్యాయం 11వ వచనం. బైబిల్ తీస్తే ఎవరైనా సహోదరులు పెద్దగా చదివి వినిపించాయి. 10-11. ఓకే, నేను గొర్రెలకు మంచి కాపరిని. 10-11 ఇలాగుందండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఇది మన ప్రభు వారికి ఉన్న మొదటి పేరు. ఈ మొదటి పేరు 3 కాలాల్లో మొదటి మనం చెప్పుకున్న కాలమే. ఏం కాలం అది? భూతకాలం అన్నాం కదా. భూతకాలం అయిపోయిన సంగతి. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ప్రాణం పెట్టే కాపరే మంచి కాపరి. అంటే గొర్రెలకు ఒకవేళ ప్రాణాపాయం వచ్చిందనుకోండి, ఈయన ప్రాణం అడ్డమేయాలి. దావీదు మహారాజు తన జీవితంలో జరిగిన సంగతులు కదా మనకి జ్ఞాపకం చేస్తాడు ఎంత అద్భుతంగా. సౌలు రాజుగా ఉన్న దినాల్లో యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆయన చెప్తాడు కదా, ఏం చెప్తాడు? నేను గొర్రెలు కాసుకుంటూ ఉంటుండగా ఒకసారి తెలుగుబట్టి వచ్చింది, ఒకసారి సింహం వచ్చింది. కానీ మళ్ళీ పడుతున్నాయి కదా. ఓకే, చూద్దాం కొద్దిసేపు. అంటే మనకి ఇప్పుడు దాకా టైం ఉంది, మనం ఈ టైం సరిపోయి. ఓకే, నేను వాటిని చంపి వాటి నోట్లో నుండి గొర్రెలను విడిపించాను అని చెప్పాడు అనమాట ఆయన. కాబట్టి ఇప్పుడు వాటితో పోరాడుతున్నాడు అంటే అర్థమైందో తెలుసా? ఈయన ప్రాణానికి ప్రమాదం కదా. అది గొర్రె వదిలేసి ఈయన పట్టుకుంది అనుకో, ఎంత ప్రమాదం. కానీ మంచి కాపరి కనుక, అయ్యో నా గొర్రె అది చచ్చిపోకూడదు అన్న ఉద్దేశంతో వాటితో పోరాడి ఆ గొర్రెల ప్రాణాలు కాపాడినాడు. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని చెప్తా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. క్రీస్తు ప్రభు వారు మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. మీరు కీర్తన గ్రంథాన్ని కానీ ఇప్పుడుగా తర్వాత చదువుకోండి. ఓకే, కీర్తన గ్రంథం కానీ మీరు చదువుకుంటే వరుసగా 3 కీర్తనలు ఉంటాయి. 22, 23, 24. ఈ 3 కీర్తనలు మీరు చదువుకుంటే మన యేసు ప్రభు వారికి పెట్టబడిన కాపరి పేర్లకు సంబంధించిన కీర్తనలే అవి. 22వ కీర్తన మంచి కాపరి.
మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడు? ఆ ప్రాణము పెడతాడు. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఆయన ప్రాణం పెట్టాడు. అన్నారండి